నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమే టీవీ. ఇప్పుడు ఇంటర్నెట్లో, యూట్యూబ్లలో బ్యాంకులో నుంచి క్యాష్ విత్డ్రావల్, డిజిటల్ పేమెంట్స్ కాకుండా, డిజిటల్ విత్డ్రావల్స్ కాకుండా, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కాకుండా క్యాష్ విత్డ్రావల్స్ జరుగుతున్నాయి. మీకు గుర్తుకుండాలి, మంచి మార్గం ఛానల్లో, ప్రైమే టీవీలో కూడా నేను 2.5 ఏళ్ల నుంచి చెప్తున్నా, క్యాష్ కింగ్ కాబోతుంది, ఈ డిజిటల్ ప్రపంచం తలకిందులు కాబోతుంది అని నేను ఎన్నో సందర్భాల్లో మీ అందరికీ చెప్తూ వస్తున్నాను. అంటే నా చిన్న ఛానల్ కాబట్టి ఎవడు పట్టించుకోవడం అనుకోండి, కానీ 2.5 ఏళ్ల నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మంచి మార్గం ఛానల్లో, ఈ ఛానల్లో అందరికీ తెలిసి ఉంటుంది నేనేం చెప్పాను అని. మనము టోటలీ డిజిటల్ ఎందుకు పోవద్దు? మన సెక్యూరిటీ సిస్టమ్స్ అంత పరిపక్వతగా ఉన్నాయా? మొబైల్ పేమెంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి? ఈ యూపీఐ ద్వారా ప్రభుత్వం మన ఆదాయాన్ని ఎలా పసిగడుతుంది? ఈ చిన్న చిన్న కొనుగోలు నుంచి పెద్ద పెద్ద కొనుగోలు వరకు మనం డిజిటల్గా పేమెంట్ చేస్తే దాని పరిణామాలేమి? షాపు వాళ్ళు కూడా అత్యుత్సాహం పోయి క్యూఆర్ కోడ్లు పెట్టి అదొక ఫ్యాషన్ అనుకొని, చిల్లర డబ్బులు ఇచ్చే అవసరం ఉండదనుకొని క్యూఆర్ కోడ్లను యూజ్ చేసి యాక్సెప్ట్ చేసుకుంటే దాని పరిణామాలు ఏముంటాయని వాళ్ళకి తెలిసి వచ్చింది. అంటే ఇవన్నీ నేను 3 ఏళ్ళ నుంచి చెప్తున్నా, 2.5-3 ఏళ్ళ నుంచి నేను ఏం చెప్తున్నా అంటే, అయినంత డిజిటల్ పేమెంట్స్, మొబైల్ పేమెంట్స్ తగ్గించుకోండి, మీ ఖర్చులు నియంత్రించుకోండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే, ప్రభుత్వం మీపై కన్నేస్తుంది. ప్రభుత్వం తన రీతిలో మీపై నిఘా పెడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ అలర్ట్గా ఉండాలి. మన మొబైల్ సిస్టమ్ యాప్స్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను 2.5 years బ్యాక్ నాకు మొబైల్ పేమెంట్స్పై భరోసా లేదు, ఈవెన్ ఇంటర్నెట్ పేమెంట్స్పై కూడా భరోసా లేదు. ఆ భరోసా కాస్త ఇప్పుడు పక్కాగా మారిపోయింది. ఈ ఆంథ్రోపిక్ ఈ యాప్స్ వల్ల టోటల్ బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం చూస్తున్నాం, బ్యాంక్స్లో ఫిజికల్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే బ్యాంక్ సిబ్బందే ఫ్రాడ్స్కు చేస్తున్నారు. అంటే ఇలాంటి తరుణంలో ఏ ఆంథ్రోపిక్ అవసరం లేదు, బ్యాంక్ సిబ్బందే మన డబ్బును తస్కరించి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ డిజిటల్ పేమెంట్స్ యొక్క సర్కిల్ ఒక 3-4 yearsలో కంప్లీట్ అయిపోయింది. అంటే టోటల్ 5 yearsలో డిజిటల్ పేమెంట్స్ వచ్చి దానిపై భరోసా కూడా లేచిపోయింది. కాబట్టే ఈ క్యాష్ విత్డ్రాల్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ప్రజల్లో ఎక్కడో బ్యాంకులపై అపనమ్మకం ఏర్పడ్డది. నేను ఇది 3 years నుంచి చెప్తున్నా. మన ఛానల్ చూసే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఏఐ వల్ల బ్యాంక్ సిస్టమ్కే, అంటే బ్యాంక్ భవితవ్యానికే ప్రాబ్లం ఉంది. అంటే మన అకౌంట్స్ ఎంత. కాబట్టి రీసెంట్లీ మనం జరిగే బ్యాంక్ ఫ్రాడ్స్ చూస్తే అది ఫిజికల్ ఫ్రాడ్స్, డిజిటల్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అయినంత డబ్బు మన దగ్గర, అట్లీస్ట్ ఒక 20-30% క్యాష్ మన దగ్గర ఉంటే మనం ఈ క్రైసిస్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం. డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఒక స్పెషల్ అకౌంట్ తీసి దాని నుంచే డిజిటల్ పేమెంట్ చేయండి. మీ మెయిన్ అకౌంట్ని డిజిటల్కి లింక్ చేయకండి. పాస్బుక్ ట్రాన్సాక్షన్స్ చేయండి. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ తెలుసుకుంటూ ఉండండి. ఎస్ఎంఎస్ రాకపోతే ఎస్ఎంఎస్ ఎందుకు రాలేదు, ఎందుకు వస్తలేదని ఎంక్వైరీ చేయండి. మనం టోటలీ పాష్గా డిజిటల్గా మారే అవసరం లేదు. అంత సిస్టమ్స్ అంత ట్రాన్స్పరెంట్గా లేవు. కాబట్టి ఇప్పుడైనా రియలైజ్ కాండి. నేను 2.5-3 ఏళ్ల నుంచి
ఈ క్యాష్లో ఉండండి అంటే అర్థం ఏమంటే ఐదర్ యూ స్టే ఇన్ గోల్డ్ ఆర్ క్యాష్, అంటే ఎప్పుడైనా లిక్విడ్ క్యాష్ దొరికే మార్గాలను మీరు ఎత్తుక్కోండి. మీకు ఏటీఎంలో పోతే డబ్బులు రావు, బ్యాంక్స్ దగ్గర ఇప్పుడు క్యాష్ డిస్పర్సల్ కోసం ఒక 3-4 కోట్లు ఉండేది 40 లక్షలు ఇస్తుండ్రు ఒక బ్రాంచ్కి, అంటే రోజుకు 40 లక్షల కన్నా ఎక్కువ టోటల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయలేదు. అలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అందరికీ సూచిస్తూ, మన ఛానల్ చూసిన వాళ్ళు ఈ విషయంలో ఎప్పుడో అవగాహన కలిగి ఉన్నారు, వాళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారో మనకు తెలియదు, కానీ దయచేసి ఇప్పుడైనా ఒక 20% క్యాష్ మీ దగ్గర ఉంచుకోండి సేఫ్టీ కోసం. ఎందుకంటే బయట యుద్ధాలు జరుగుతున్నాయి, ఏఐ టూల్స్ వచ్చేసాయి, బ్యాంకులపై భరోసా పోయింది, ప్రభుత్వాలు అంటే మనకేం చేయలేకపోతున్నాయి, అంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు, ఉద్యోగాలు ఊడుతున్నాయి. కాబట్టి ఎప్పుడు ఒక 20% క్యాష్, ఇంట్రెస్ట్ రాకపోయినా పర్వాలేదు, క్యాష్లో ఉంటే చాలా మంచిది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.